పోలవరం నల్లమల సాగర్ పై ముందుకే వెళ్తామని క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ ప్రాజెక్ట్ కి అనుమతులు, నిధులపై సహకరించాలని కేంద్రాన్ని కోరినట్టుగా మంత్రి నిమ్మల వివరించారు. పోలవరం నల్లమల సాగర్లను త్వరగా వాటికి క్లియరెన్స్ ఇవ్వాలి అని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి నిమ్మల. ఈ ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా పోయే నీటినే తాము వినియోగించుకుంటాము అని చెప్పారు. వరద జలాలను ఉపయోగించుకునే హక్కు ఏపీకి ఉంది అన్నారు నిమ్మల రామానాయుడు. గత 5 ఏళ్లలో 20,300 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది అని చెప్పారు. అదే పోలవరం నల్లమల సాగర్తో తాము ఉపయోగించుకునేది 200 టీఎంసీల నీరు మాత్రమే అన్నారు. కాళేశ్వరం, సీతమ్మ సాగర్ కట్టుకున్నప్పుడు లేని అభ్యంతరం పోలవరం నల్లమల సాగర్కి ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. తాము కూడా సుప్రీంకోర్టులో కేవిట్ దాఖలు చేస్తున్నాము. తెలంగాణకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చినట్టుగానే తమకు కూడా ఇవ్వాలి అని కేంద్రాన్ని కోరామన్నారు నిమ్మల. పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్ కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం అంచేత దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరద జలాలను ఉపయోగించుకోకపోతే అది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. 10 ఇయర్స్ కాదు, లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అక్షరాల 20,300 టీఎంసీల నీరు గత 5 సంవత్సరాల్లో గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 4,064 టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంవత్సరం చూస్తే 4,600 టీఎంసీ నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. కేవలం 200 టీఎంసీ నీరు సంవత్సరానికి యావరేజ్న 3,000 టీఎంసీ నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను.